నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను వీలైనంత త్వరగా అందించాలని నేతలకు సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తామన్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు సీఎం. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దన్నారు చంద్రబాబు. 2 ఏళ్ల పదవీకాలం తర్వాత మిగిలిన వారికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలు అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పార్టీ నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నెల కూడా ఏదో ఒక రోజు ఆయన తమ నాయకులతో మాట్లాడటం ఆనవాయితీగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 9 నెలల కాలంలో ప్రభుత్వం తరఫున ఏ అంశాలు క్లియర్ చేశామనే అంశాలకు సంబంధించి వారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకైతే డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వరకు జిల్లాలకు వెళ్తున్నప్పటికీ అక్కడ కొంత తేడా జరుగుతుందనే సమాచారం చంద్రబాబు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా జిల్లాకి వెళ్ళినప్పుడు కార్యకర్తలతో సమావేశం అవ్వాలి, వారి సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఏ అంశాలు ప్రజలు వారికి ఫిర్యాదు చేశారో వాటిని పరిష్కరించే బాధ్యత కూడా ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎప్పటి నుంచో నామినేటెడ్ పదవులు అయితే ఇప్పుడు 2 దఫాలుగా ఇచ్చారు. ఇంకా చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం, 21 దేవాలయాలకు సంబంధించిన పాలక మండలి కూడా త్వరలో నియమిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు వరకు నామినేటెడ్ పదవుల్లో ఎవరైతే నియమితులయ్యారో వారి పెర్ఫార్మెన్స్ కూడా చూస్తాము, పరీక్షిస్తున్నాము. ఒకవేళ కనుక వారు సరిగా చేయలేకపోతే తర్వాత వారికి అవకాశం ఉండదనే విధంగా కూడా చంద్రబాబు ఒక డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక 2 సంవత్సరాల తర్వాత వీరందరూ వెళ్ళిపోతారు. అప్పుడు మిగిలిన వారికి కూడా అవకాశాలు దొరుకుతాయి. ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలకు తాను పని చేయవద్దు, దానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వను అనే విధంగా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను రాజకీయ పరంగా చెప్పిన అంశాన్ని ఈ విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారని చెప్పి కూడా చంద్రబాబు మండిపడ్డారు. ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతాయని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రవిచంద్, అంటే ఈ నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రధానంగా తీసుకోవడానికి ఏ కారణాలను చూపిస్తున్నారు? అంటే వేటిపైన ఫోకస్ చేసి వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది? అంటే ఇప్పటికే చంద్రబాబు గత కొంతకాలంగా చెప్తున్నారు, క్యూబ్ అనే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఏదైతే వాళ్ళ క్లస్టర్ కావచ్చు, గ్రామ స్థాయి ఇన్ఛార్జి కావచ్చు, బూత్ కావచ్చు, వీరి కన్వీనర్ ఉంటారు, క్యూబ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు టీడీపీలో. ఆ క్యూబ్ లో మెంబర్ గా ఉన్న మాత్రమే నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఉంటుంది. ప్రతి నాయకుడు కూడా దాంట్లో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు ఈ రోజు ప్రధానంగా చెప్పింది, కింది స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యేలు అర్హులైన జాబితాలు పంపించలేదు కొన్ని చోట్ల, దాని వల్లనే లేట్ అవుతుందనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే అర్హులైన జాబితాను పంపించారో వెంటనే వారికి పదవులు కేటాయిస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 దఫాలు ఇచ్చాం, చాలా మందికి అవకాశాలు కల్పించాం. 3వ దఫా మాక్సిమం అవకాశాలు ఉంటాయి. తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి కాబట్టి వాటిలో కూడా పోటీ చేసే దానికి కూడా చాలా మందికి అవకాశాలు కల్పిస్తాం. ఇటు పరిస్థితుల్లో కూడా అర్హులైన జాబితాను పంపాల్సిన అవసరం ఉంది. జాబితాలో కూడా క్యూబ్ లో మెంబర్ గా ఉంటేనే ఇక్కడ పదవులు ఇస్తాము. ఏదైతే వారి పనితీరు, ఎందుకంటే గత 2024 ఎన్నికల్లో వారు పనిచేసిన ప్రాంతంలో పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా వారికి పదవులు అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వీలైనంత తొందరలో ఇవన్నీ క్లారిటీ తీసుకున్న తర్వాత వీలైనంత తొందరలోనే పదవులు భర్తీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఇంకొంతమందికి 2 సంవత్సరాల తర్వాత కూడా ఇస్తాము, అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయండి అనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు కదా. ఇది ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? అంటే కొంతమందికి ఇప్పుడు అవకాశం ఉంటుంది, ఎందుకంటే అందరికీ అవకాశాలు ఇప్పుడే రావు అనేది ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత కాల పరిమితి ముగిసిపోయిన తర్వాత అప్పుడు మరి 2వ దఫా పదవుల కోసం, ఎందుకంటే ఇప్పుడు వరకు పనిచేసిన పనితీరు బేరోజు వేసుకుని వారిని కంటిన్యూ చేయటమా,
లేదా కొత్త వారికి అవకాశం కల్పించడం అనేది అప్పుడు డిసైడ్ చేస్తామనే వివరణ కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పదవులు 2 దఫాలుగా ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినా కూడా 3వ దఫా ఇచ్చినా కూడా వారంతా కూడా 2 సంవత్సరాల కాల పరిమితితో వారి పదవుల కాలం ముగిసిపోతుంది. ఆ తర్వాత వారిని కంటిన్యూ చేయాలన్నా కూడా వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగానే భర్తీ చేస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త పాత కలయికతో తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అందరికీ అవకాశం కల్పించలేదు కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల తర్వాత మరలా ఒక కొత్త బ్యాచ్కి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రవిచంద్.